నగరంలోని ఓ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అక్కడ మేల్ నర్సుగా పనిచేస్తున్న వెంకటసాయి మహిళా వైద్యులు పీజీ విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటున్న సమయంలో రహస్యంగా వీడియోలు రికార్డ్ చేస్తూ పట్టుబడ్డాడు. అనుమానం వచ్చిన సిబ్బంది వెంటనే సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ భానోదయ విచారణ ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేశారు. అతను వీడియోలను డిలీట్ చేసినందున ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. సోషల్ మీడియాలో వందల వీడియోలు ఉన్నాయన్న ప్రచారం నిజం కాదని, కేవలం 2 వీడియోలే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సేయింగ్ దట్ కాటూరి మెడికల్ కాలేజ్ లో ఒక నెల క్రితం జాయిన్ అయిన వెంకటసాయి అనే ఒక మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతను అబ్సీన్ వీడియోస్ ఫీమేల్ డాక్టర్స్ ఇంకా పీజీ స్టూడెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్ లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారో బిఫోర్ ద ఓటీ థియేటర్, ఆ పర్టికులర్ రూమ్ లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు, న్యూడ్ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. వెంటనే మేము ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. ఆ ఫోన్ ని అక్యూజ్ ని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అందులో ఆల్ వీడియోస్ వర్ డిలీటెడ్ బై ద టైమ్ వి వెంట్ దేర్. వెంటనే ఆ అక్యూజ్డ్ వాడిన క్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసుకున్నాం. దాన్ని ఏపీఎఫ్ఎస్ఎల్ కి కూడా తరలించడం జరిగింది. అయితే ఈ లోపల అన్ని పత్రికల్లో కానీ కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్లో కానీ ఏమొస్తున్నాయంటే చాలా న్యూడ్ వీడియోస్ని, అబ్సీన్ వీడియోస్ ఆ పర్టికులర్ మొబైల్లో మేము రిట్రీవ్ చేసినట్టు 200 నుంచి 300 వరకు అబ్సీన్ వీడియోస్ అందులో ఉన్నట్టు మాకు న్యూస్ రావడం జరిగింది. అదంతా కూడా హిస్టీరిక్ న్యూస్ విత్ నో ఫ్యాక్ట్స్ ఆర్ నో ఎవిడెన్స్ అన్నమాట. ఏదైతే మొబైల్ రిట్రీవ్ చేస్తున్నారో అందులో ఒక 2 డ్రెస్ చేంజింగ్ వీడియోస్ ఉన్నాయి ఫీమేల్స్వి. వెంటనే వాటిని అక్కడ ఉన్న ఫీమేల్ స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని డిలీట్ చేశారు. ఆ మొబైల్ని మేము ఏపీఎఫ్ఎస్ఎల్కి ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించడం జరిగింది. అందులో ఉన్న ఆల్ డిలీటెడ్ డేటా రిట్రీవ్ అవుతుంది. రిట్రీవ్ అవ్వగానే వీల్ ఫైనలైజ్ ద ఛార్జ్ షీట్ టేకింగ్ ద లీగల్ ఒపీనియన్. దయచేసి ఎవరు కూడా హిస్టీరిక్ న్యూస్ని, అన్వాంటెడ్ ఫ్యాక్ట్ లేని ఎవిడెన్స్ లేని న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దని